హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ఆర్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయలు కొడతాం కదా, సో అవి మిగిలిపోయినప్పుడైనా లేదా చాలా కొబ్బరి ఉంటుంది ఒక్కొక్కసారి, సో తినాలనిపించినప్పుడైనా కొబ్బరికాయ కొట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు. మనం లేత కొబ్బరికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెనుక బ్రౌన్ పార్ట్ అనేది తీసేసుకోండి. ఎందుకంటే ఆ బ్రౌన్ పార్ట్ వల్ల దగ్గు అనేది వస్తుంది, కాబట్టి అది అవాయిడ్ చేయండి మ్యాక్సిమం వరకు. సో అప్పుడు మనము లడ్డూలు ఎన్నైనా కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. కొందరు తురిమి కూడా చేసుకుంటారు, సో అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కోర్స్గా దీన్ని మిక్సీ పట్టుకోండి, లేదా మెత్తగా కూడా పట్టుకోవచ్చు. తర్వాత బెల్లం తురుము ఉంటే కనుక డైరెక్ట్గా బెల్లం తురుము తీసుకోండి. నా దగ్గర లేదు, అందుకే ఇదైతే కొడుతున్నాను అనమాట. మనం బెల్లాన్ని తురుముకొని తర్వాత మనము దీన్ని కొలత ప్రకారంగా తీసుకోవాలన్నమాట. చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లం ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి బెల్లమే యూస్ చేస్తున్నాను. ఐరన్ ఉంటుంది కదా అండి బెల్లంలో, అండ్ పిల్లలకి పెట్టడానికి కూడా చక్కెర కంటే బదులుగా బెల్లమే చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళు కూడా చక్కెర అవాయిడ్ చేసి బెల్లాన్ని ఎక్కువగా యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది. అలాగే మనకి హెల్త్కి కూడా బెల్లం అనేది చాలా మంచిది చక్కెర కంటే. కాబట్టి ఇలా బెల్లాన్ని తురుముకొని మనము ఇప్పుడు దీన్ని కొలత ప్రకారంగా తీసుకుందాము. డైరెక్ట్గా మనం ఇలా కూడా తీసేసుకోవచ్చండి, కాకపోతే కొన్ని ఇలా ఉండలు పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి కదా, కొలత అనేది కరెక్ట్గా తెలియదు. కాబట్టి నేనైతే దీన్ని మొత్తం స్మాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని తీసుకుంటాను అనమాట. లేదా డైరెక్ట్గా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. బెల్లం కంటే చక్కెర క్వాంటిటీ అయితే ఎక్కువగా పడుతుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. లైట్గా ఇలా పొడిలాగా కూడా పట్టుకోవచ్చు, లేదా కొంచెం మెత్తగా కూడా పట్టుకోవచ్చు అండి. మనం పట్టుకునే విధానాన్ని బట్టి మన కొలత అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా పెట్టుకుందాము. నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఇలా పట్టేసుకోండి. చూసారు కదా, కొంచెం మెత్తగా వచ్చింది, జిగురుతనం అనేది వస్తుందండి. ఇలా మెత్తగా పడితే ఈ కొబ్బరి లడ్డూలకి ఆ జిగురుతనమే చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఇలా మెత్తగా పట్టుకున్నాను. కొబ్బరి లడ్డూలు ఎంతో టేస్టీగా మరియు మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే జిగురుతనం అనేది రావాలండి, అప్పుడే మనకి చాలా రోజులు నిలువ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కొలతతో కొబ్బరి కూడా కొలత తీసుకొని మంచిగా వేయించుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యితో చేసిన స్వీట్స్ ఏవైనా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. అలా అని ఓవర్గా వేసేయద్దు, క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నానండి. కొందరు ఇలా చేతితో తురిమి కూడా చేసుకుంటారు కొబ్బరి లడ్డూలు అనేవి. లేదా అంత ఓపిక లేదు అని అనుకునే వాళ్ళు, లేదా అంత పెద్ద పెద్దగా తినలేము, పిల్లలైతే నమలలేరు కదా అంత అని అనుకునేవారైతే ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకొని ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. రోజు ఒక లడ్డు మార్నింగ్ పూట తీసుకుంటే చాలండి, హెల్త్కి ఎంతో మంచిది. మనం పాత కాలంలో చేసుకునే వంటలు ఏవైనా కూడా మన హెల్త్కి ఏదో ఒక విధంగా ఉపయోగపడేవే. ఇలా అడగంటకుండా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. పక్కనే ఇంకో స్టవ్ వెలిగించేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో మనం బెల్లాన్ని అయితే వేడి చేసుకుందామండి. నాకు అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా బెల్లం, దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను. దీనికి మనకి ఒక హాఫ్ కప్ వాటర్ సరిపోతుందండి. హాఫ్ కప్ వాటర్ వేసుకొని దీన్ని మంచిగా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలండి. మనకి ఈ బెల్లం పాకమేం అవసరం లేదండి, ఈ లడ్డూలకి కొంచెం కరిగిపోయి ఒక పొంగు అలా వస్తే సరిపోతుందండి, పాకమేం రావాల్సిన అవసరం లేదు.
అడగంటకుండా బెల్లాన్ని మొత్తము కూడా కలుపుకుంటూ మంచిగా కరిగిపోయేలాగా చూడండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. అటు కొబ్బరి తురుము అలాగే ఇటు బెల్లం కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా అడుగు మాడిపోతూ ఉంటాయి కాబట్టి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. కొబ్బరి తురుము కూడా తొందరగా అడుగంటుకుంటుంది, అందుకే మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ చేసుకోండి. చూసారా, బెల్లం మొత్తము కరిగిపోయిందండి. ఇప్పుడు మనకి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి స్టవ్ మీద. ఇప్పుడు మనము కొబ్బరి అడుగంటుకుంటుంది కదా, సో దాన్ని కూడా ఒకసారి కలిపేద్దాము. చూసారు కదా, కొబ్బరి కొంచెం లైట్గా ఇలా అడుగంటుకుంది కాబట్టి మరీ మాడిపోకుండా ఉండాలంటే మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొబ్బరిని. అలాగే ఏ వంట అయినా సరే సిమ్లో పెట్టి చేసుకున్న వంటలు ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి. చూసారు కదా, ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయి కొంచెం మరగడం అయితే స్టార్ట్ అయిందండి. ఇందులో మనము ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండి. కొంచెం చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను బెల్లం ఎలా పొంగుతుంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి పాకము తీగ పాకం కానీ లేదా లడ్డూలకు పాకం పడతాం కదా, అలా ఏది అవసరం లేదు. కొంచెం బెల్లం కరిగిపోయి అలా పాకం వస్తే బెల్లంలో ఉన్న జిగురుతనం అనేది వస్తుంది, కాబట్టి దానికోసమే మనం ఇలా చేస్తున్నాము. చూసారు కదా, మంచిగా పొంగుతున్నాయి, మంచిగా మరుగుతుంది. బెల్లంలో ఐరన్ ఉంటుందండి కాబట్టి చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో బెల్లం తీసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్స్ పిల్లలకి కూడా అలవాటు చేయండి. అలా అని మరీ ఎక్కువ తీసుకున్నా వేడి చేస్తుందండి. లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఏదైనా కూడా మంచిదే అండి మన ఆరోగ్యానికి. కొబ్బరి కూడా పచ్చివాసన అనేది పోయి మంచి సువాసన అయితే వస్తుందండి. ఒకసారి మనం మొత్తం అంతా కూడా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయితే వచ్చిందండి, లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. అలాగే మనకి మంచిగా వేగిన తర్వాత పొడి పొడిలాగా అవుతుందండి కొబ్బరి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి బెల్లం యాడ్ చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం అయితే ఉంది కదా, అది ఇందులోకి అయితే యాడ్ చేసుకుందామండి. మనము బెల్లం ఎప్పుడు కూడా వడబట్టి తీసుకోవాలండి, ఎందుకంటే అందులో ఏవైనా పురుగులు కానీ ఏదో ఒకటి ఉండొచ్చు, మనం చెప్పలేము. అవి తయారు చేసే టైంలో ఏదో ఒకటి ఉండొచ్చు అందులో, అందుకే ఎప్పుడు కూడా బెల్లాన్ని వడకట్టే తీసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా ఒక స్ట్రెయినర్ని యూజ్ చేసి బెల్లాన్ని అయితే ఇందులోకి వడకట్టేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా మొత్తం కొబ్బరి తురుము మరియు ఈ బెల్లం అంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు కూడా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనము దీన్ని మగ్గించుకోవాలండి. అలాంటప్పుడే మనకి చాలా రోజులు నిలువ ఉంటాయి ఈ కొబ్బరి లడ్డూలు. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొబ్బరి మరియు బెల్లం అనేది పూర్తిగా కలిసిపోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బెల్లం వేసాం కానీ అంతగా కలవలేదు, అందుకే వెంటనే ఆఫ్ చేయొద్దు. మంచిగా సిమ్లో పెట్టి 20 to 25 మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి. ఖచ్చితంగా సిమ్లో పెట్టి కొంచెం ఓపిక్గా మొత్తం అంతా కూడా కలిసేంత వరకు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ అయితే చేసుకోండి. కొద్దిగా టైం పట్టినా కూడా ఈజీ ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఏం పెద్దగా ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. కానీ చాలా టేస్టీ అండ్ హెల్తీ లడ్డూస్ అండి ఇవైతే. మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి ఇప్పటి నుంచే. పిల్లలకైతే ఇలా తురుము కంటే ఇలా కొంచెం గ్రైండ్ చేసుకొని తీసుకున్నవైతే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. నా ఫేవరెట్ లడ్డూస్. ఎప్పుడు కొబ్బరి కనిపించినా కూడా మా అమ్మని ఊరికే సతాయిస్తూ ఉండేదాన్ని అనమాట, కొబ్బరి లడ్డూలు చేయమ్మా అని. ఇప్పుడు నేను మా పాపకి చేసి పెడుతున్నాను, తను ఎలా తింటుందో లేదో చూడాలి రియాక్షన్. అసలు ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. చూడండి, మనకి నీరు అనేది కొంచెం ఇంకిపోయి మనకి కలిసిపోయింది పూర్తిగా. మన కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారా, ఇందాక లైట్ గోల్డెన్ కలర్లో ఉంది, ఇప్పుడు బ్రౌన్ కలర్కి చేంజ్ అయిందండి. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా ఉండకుండా మంచిగా కలిపేసుకుంటూ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టి అది మొత్తం కూడా దగ్గర పడేంత వరకు అయితే ఉంచుకుందాము. మీలో ఎంతమందికి కొబ్బరి లడ్డూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇలా కాకుండా ఇంకెలా చేస్తారేమో నాకు కూడా తెలియజేయండి, నేను కూడా ట్రై చేసి చూస్తాను. ఇది కాకుండా మనము నెక్స్ట్ ఏ రెసిపీ చేసుకుందామో
అది కూడా కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను. నాకు వచ్చిన ప్రాసెస్లో నేను ఖచ్చితంగా ట్రై చేసి పెడతానండి. ఎవరికైనా నేను చూపించే ప్రాసెస్ ఈజీగా అనిపించి తినాలి అని అనుకునేవారు ఎవరైనా సరే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా చూపించండి, నాకు కామెంట్స్ చేయండి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ వరకు కూడా ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఏం లేదండి, ఒక 4-5 ఇలాచీలని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే కొంచెం సేపటికి అది కొంచెం పొడిలాగా అవుతుంది కదా. సో దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, నీరంతా ఇంకిపోయి మనకి కొంచెం పొడి పొడిలాగా అయితే అవుతుంది కొబ్బరి. ఇప్పుడు ఈ టైంలో మనము ఇలాచి పొడి వేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు అలా ఉంచుకుంటే సరిపోతుందండి. మన ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని ఇలా మనం ఒకసారి కొద్దిగా తీసుకొని లడ్డూలాగా అవుతుందో లేదో టెస్ట్ చేసుకొని చూసుకోవాలండి. ఎందుకంటే ఉండ అనేది మంచిగా చిక్కగా వస్తేనే అవుతుంది. ఇలా అయినప్పుడే మనము దీన్ని ఆఫ్ చేసుకోవాలి. లేదు ఇలా ఉండలాగా అవ్వలేదు అని అనుకుంటే కొంచెం సేపు ఉంచుకోండి. సో నాకైతే ఇక్కడ ఉండలాగా అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే ఏ లడ్డూలైనా సరే వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మంచిగా అంతా కూడా కలిసిపోయి సాఫ్ట్గా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది టిప్ అన్నమాట. చల్లారిన తర్వాత అంతగా కలవదనమాట. ఉండ అనేది అంత ప్రాపర్గా రాదు. అది వేడి మీద మంచిగా కలిసిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా లడ్డూలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను చూపించే విధంగా లడ్డూలు అయితే చేసుకోండి. కొంచెం చెయ్యి కాలుతుంది, జాగ్రత్తగా ఉండి చేసుకోండి. అండ్ మనం ఇందులో నెయ్యి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మన చేతికి అప్లై చేసుకోవడం ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను వేసిన 1.5 స్పూన్ నెయ్యే సరిపోయింది. చూసారా నా చేతికి ఎంత నెయ్యి అంటుకుంటుందో, ఆ నెయ్యే సరిపోతుంది. ఆ కొంచెమైనా కూడా ఎంతో టేస్టీగా వస్తాయండి కొబ్బరి లడ్డూలు. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కొబ్బరి లడ్డూలను చూసేసాం కదా. ఇంకా వీటిని ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చేసింది. నేనైతే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి మా పాపకి చూపించి తను తింటుందా లేదా, అసలు తన రియాక్షన్ ఏంటి అనేది నేను షార్ట్లో పెడతాను, లేదా కామెంట్ రూపంలో అయినా కూడా ఈ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తానండి. ఆ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు అనుకున్నాను కొబ్బరి లడ్డూలు చేసుకొని తినాలని, కానీ ఎప్పుడూ కుదరలేదన్నమాట. ఇప్పటికి తీరిందండి నా లడ్డు కోరిక. మీరు కూడా చేసుకొని ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ నాకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అదొక పెద్ద సపోర్ట్ లాగా తీసుకుంటాను నేనైతే. సో థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.